శ్రీ సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయినాథాయ నమః. 24వ అధ్యాయం. ప్రతి ఆదివారం షిరిడీలో సంత జరుగుతుండేది. ఆనాడు మసీదంతా భక్తులతో కిక్కిరిసిపోయేది. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిపోయే ప్రజలతో షిరిడీ జనసమర్థమైపోయేది. ఒక ఆదివారం నాడు హేమాడ్ పంత్ బాబా నామ జపం చేస్తూ ఆయన పాదాలు ఎత్తుతున్నాడు. బాబాకి ఎడంవైపున శ్యామ, కుడివైపున వామన్రావు ఉన్నారు. బూటి, కాకా మున్నగవారంతా అక్కడే ఉన్నారు. ఇంతలో శ్యామ, ఏమయ్యా పంతు, నీ కోటుకు శనగ గింజలు అంటుకున్నాయేంటి అన్నారు. హేమాడ్ పంత్ తన లాల్చిన దులపగా అందులో నుండి కొన్ని శనగ గింజలు బయటపడ్డాయి. అందరూ నవ్వసాగారు. హేమాడ్ పంత్ మాత్రం ఈ గింజలు ఎలా వచ్చాయా అని ఆలోచించసాగాడు. ఇంతలో బాబా, ఈ అన్నా సాహెబ్కు తానొక్కడే తినే అలవాటుంది, లేకపోతే ఎలా వస్తాయి అన్నారు. బాబా, నేనెప్పుడూ ఏదీ ఒంటరిగా తినను. అనవసరంగా మీరు నాపై నింద వేస్తున్నారు. నేనెప్పుడూ షిరిడిలోని సంతను చూడలేదు. సంతలో నేను శనగలు కొనలేదు. అలాంటప్పుడు నేనెట్లా తిని ఉంటాను అన్నాడు హేమాడ్ పంత్. నిజమే, కాదన్ను. ఎవరైనా దగ్గర ఉంటే ఇస్తావు, లేనిచో ఎవరేం చేయగలరు? కానీ నీవు తినే ముందెప్పుడైనా నన్ను స్మరించావా? నేను నిత్యము నీ చెంత లేనా? నీవేదైనా తినే ముందు నాకు అర్పించుతున్నావా అని బాబాగారు అన్నారు. దాంతో అక్కడున్న వారందరికీ బుద్ధొచ్చింది. నిజమే, మనం ఏదైనా భుజించేటప్పుడు కృష్ణార్పణమస్తు అని అంటుంటాం కదా, అలాగే బాబార్పణమస్తు అంటే మన జీవితాల్ని బాబానే చూసుకుంటారు. ఈ సంఘటన ద్వారా మనం గ్రహించవలసిన నీతి ఇదే. దీనికి నిదర్శనంగా బలరామ శ్రీకృష్ణుడు సుధాముల వృత్తాంతం చెప్పుకోవచ్చు. ముగ్గురు అడవికి కట్టెలు కొట్టడానికి వెళుచుండగా గురుపత్ని కొన్ని శనగలు ఇచ్చి ముగ్గురిని సమంగా తినమంది. కానీ సుధాముడు కృష్ణ బలరాములకు పెట్టక తానొక్కడే రహస్యంగా తినడం వల్ల ముగ్గురు భార్యమిత్రులతో సుధాముడు ఒక్కడే దారిద్ర్యావస్థలో మునిగిపోయాడు. అంటే తన దగ్గరున్నది తనతో పాటు ఉన్న అందరికీ పెట్టి తినడం అనేది ఒక గొప్ప సుగుణం అని తెలుస్తుంది. సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయినాథాయ నమః. అన్నా చించణీకర్ అనే సూటిగా మాట్లాడే గణంకల ఒక భక్తుడు ఉండేవాడు. ఇతనికి లౌక్యం తెలియదు. కఠిన హృదయుడుగా కనిపించేవాడు. కానీ కమ్మని హృదయం కలవాడు. నిర్మల మనస్కుడు. మనసులో ఏమి ఉంచుకునేవాడు కాదు. అందుకే బాబాకి ఇతడంటే మిక్కిలి ప్రేమ. ఒకనాడు ఇతడు బాబాగారి ఎడమ చేతిని తోముతున్నాడు. కుడివైపున ఒక వృద్ధ వితంతువైన వేణుబాయి కౌగిలి అనే ఆమె ఉంది. ఈమెనే మావిసిబాయి అనేవారు. బాబా నడుము తోముతూ ఉంది. అలా సేవ చేస్తున్నప్పుడు ఒకసారి చించోణీకర్ ముఖం ఆమె ముఖం మీదకి తగిలింది. ఆమె వెంటనే, చూసారా బాబా, ఇతడు నన్ను ముద్దు పెట్టుకోవడానికి చూస్తున్నాడు అని ఫిర్యాదు చేసింది. అంతే, అన్నాకు విపరీతమైన కోపం వచ్చింది. నీవేమన్నా పడుచుపిల్లని అనుకున్నావా ముద్దు పెట్టుకోవడానికి? అనవసరంగా కయ్యానికి కాలు దువ్వకు, జాగ్రత్తగా ఉండు అన్నారు. అంతటా బాబా, ఏమయ్యా, కొడుకు తల్లిని ముద్దాడితే తప్పేంటి, ఎందుకెంత గోల్ చేస్తావంటూ వారిద్దరిని సముదాయించారు. అక్కడున్న వారందరికీ ఈ సంఘటన నవ్వు తెప్పించింది. బాబా మాటలు చమత్కారంగానూ సందర్భోచితంగానూ ఉండి భక్తులను ఆనందపరుస్తాయి. ఈ బావిసీబాయి ఒకనాడు బాబాకు సేవ చేస్తూ బాబా పొట్టను బలం కొద్దీ తోముతోంది. ఇంతలో చూస్తున్న భక్తులు, కొంచెం నెమ్మదిగా తోమమ్మా, నీ బలప్రయోగంతో బాబాగారి కడుపులోని పేగులను నరాల్ని బయటికి లాగవద్దు అన్నారు. ఆ మాటకు బాబాకు తీవ్ర ఆగ్రహం వచ్చింది. వెంటనే తన చటకాన నేలకు కొట్టి పొట్టల్లో గట్టిగా లోతుకంట గుచ్చుకొని పిడికిల్ని స్తంభానికి ఆనిచ్చి గుచ్చుకొనసాగారు. ఆయన కడుపు పేలిపోనేమోనని భక్తులు భయపడ్డారు. బాబా కోపాన్ని భరించలేకపోయారు. కొంతసేపటికి ఆయన తెప్పరిల్లి భక్తులను సేవ చేయడంలో కూడా స్వేచ్ఛ లేని అర్థమే లేదు. కావున భక్తులు తమ ఇష్టం వచ్చినట్టు చేసుకునే భాగ్యాన్ని కలిగించారు. సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయినాథాయ నమః.